ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారండి. కేసీఆర్ గారు మూడోసారి సీఎం అవుతారని చెప్పి ఖచ్చితంగా నమ్ముకొని ఒక 10 ల్యాండ్ క్రూజర్ కార్లు అనేవి 22 కోట్ల వ్యయంతో కొని దాచిపెట్టారని చెప్పి ఒక వార్త అనేది బయట చక్కర్లు కొడుతుందండి. అది మంచి విషయం అంటారా? అంటే సీఎం స్థాయిలో అట్లాంటి ఆరోపణలు చేశారంటే నిజమే అయి ఉంటుంది. అయితే కార్లు కొనుక్కున్నారు అనేది అంత అవసరం. ఆల్రెడీ ఆయనకి పెద్ద కాన్వాయ్ పెద్ద కాన్వాయ్ ఉన్నది. 60 కోట్లు 70 కోట్లు పెట్టి ప్రభుత్వం ఇట్లా దుర్వినియోగం చేసే కన్నా ప్రజా సంక్షేమాల మీద దృష్టి పెడితే బాగుండేది. కొత్త ప్రభుత్వం కొత్త కాన్వాయ్ అని ఏమి ఉండదు కదా. ఇప్పటికే ప్రగతి భవన్లో ఆయన మంత్రులకిను ప్రముఖులకి ప్రజలకి సందర్శనకి అవకాశం ఇవ్వలేదు. ఆయనకి ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోవటానికి వారానికి 3 సార్లు పోలీసు సెక్యూరిటీ అప్ అండ్ డౌన్ ఖర్చులు అదంతా మెయింటెనెన్స్ అంతా కోట్లలో జరిగేది. అట్లాంటివి చాలా దుర్వినియోగం అయినాయి ఆయన ప్రభుత్వంలో. బాగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు కావటానికి కూడా ఇట్లాంటి ప్లానింగ్ లేని పథకాల వల్ల జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారండి, ఖజానా కూడా మొత్తం ఖాళీ చేసి ఇచ్చేసారు, చూడడానికి ఏం లేదు, ఏదో డెవలప్మెంట్ లో కొంత డెవలప్మెంట్ చేసేసి మిగతాదంతా వెనకాల మొత్తం డొల్ల చేసేసి ఖజానా ఖాళీ చేసి ఇచ్చేసారు, ఇప్పుడు చేయడానికి కూడా చాలా ఇబ్బంది అన్నట్టు వార్తలు వస్తుందండి. ఆయన మాట్లాడారండి డైరెక్ట్ గా. ఖజానా ఖాళీ అయిందనేది అధికారులే ఒప్పుకుంటున్నారు. అవునండి. జీరో బడ్జెట్ తోటి జీరో బ్యాలెన్స్ తోటి ఖజానా ఉందని అధికారులే స్పష్టం చేస్తున్నారు. అది రాజకీయం దృష్టిలో చూడదు. అది ప్రస్తుతం రాజకీయ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విధంగా అప్పచెప్పారు, అప్పులు ఎన్ని వచ్చినాయి, ఎంత ప్రగతి జరిగింది, ఏ విధంగా అవినీతి జరిగింది, అధికారుల మంత్రుల సీఎం లెవెల్లో జరిగిందా, వాళ్ళకు అనుకూలంగా జరిగిందా, వాళ్ళకి తెలిసి జరిగిందా, ఇవన్నీ ఒక సైడ్ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు జీరో బ్యాలెన్స్ ఉంది, సంక్షేమ పథకాలు అమలు జరపలేమని మళ్ళీ వాళ్ళే అంటారు. మాకు అప్పుల కుప్పతోటి ప్రభుత్వాన్ని ఇచ్చారు, గవర్నమెంట్ రూలింగ్ లో రాగానే 15 రోజులకే ఇవన్నీ అమలు జరపాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇవన్నీ కాదు, మాకు కూడా టైం ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం, ప్రజా సంక్షేమానికి మేము కట్టుబడి ఉంటామని వాళ్ళు